ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాజా, ద మెయిన్ సిటీ. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ -15 degrees ఉంది. నిన్న నైట్ -19 దాకా వెళ్ళింది. మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరికి పడుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. బట్ ఓకే, బెడ్ హీటర్స్ బాగా పనిచేసాయి. దానివల్ల వాళ్ళు కూడా బాగా పడుకోగలిగారు కొద్దిగా. లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయింది అందరికీ. సో ఇప్పుడు బయట అయితే సన్ కూడా వచ్చింది. చాలా బాగుంది వ్యూ. అది నేను మీకు అది చూపిస్తాను ఇప్పుడు. లెట్స్ గో అవుట్ సైడ్. యూ కెన్ సీ ద వ్యూ. చూడండి, సన్ పడుతూ మంచు కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. సూపర్ వ్యూ అసలు. అండ్ నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఆర్టిస్ట్, తను ఇక్కడికి వచ్చి పెయింటింగ్ వేయాలని ఒక డ్రీమ్. తను పెయింటింగ్ కూడా వేస్తున్నాడు. అక్కడ చూపిస్తాను తను ఏం పెయింటింగ్ వేస్తున్నాడు అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. హాయ్ రాజ్, గుడ్ మార్నింగ్. Hey, morning. Morning from Kaza. వెర్ ఈజ్ యువర్ పెయింటింగ్ మ్యాన్? It's still under process, man. యా, ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్, Just నైస్ నైస్. nature is incredible to capture. Yes, When absolutely. to capture it. Oh my god. ఇది మా హోమ్ స్టే. హీఈస్ మై ఫ్రెండ్ వికాస్. Hello. హాయ్ వికాస్. How are you? ఫైన్ ఫైన్. అండ్ సీ సతీష్ వైఫ్ సుష్మా. Hi. అండ్ హీస్ అనదర్ ఫ్రెండ్ సలేహా. Hey, hi, good morning. Enjoying the sun kiss. And then Enjoying the sun kiss. సన్ కిస్సా? గుడ్ గుడ్, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నది? కీ మోనస్ట్రీ. Comic village పైన. కీ మోనస్ట్రీ అండ్ కామిక్ విలేజ్. సో అక్కడ చూపిస్తాను మీకు వ్యూస్. సో ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ అయితే పెయింటింగ్ కంప్లీట్ చేసేసాడు. చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్ కదా. మా హోమ్ స్టే అండ్ బ్యాక్గ్రౌండ్ మౌంటైన్స్ మొత్తం పెయింటింగ్ వేసాడు. జస్ట్ మా బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము మార్నింగ్ చెప్పినట్టు కామిక్ విలేజ్ అండ్ కీ మోనస్ట్రీకి స్టార్ట్ అవుతున్నాం. అక్కడికి వెళ్ళాక మీకు లొకేషన్స్ చూపిస్తాను. వెదర్ అయితే చాలా చల్లగా బాగుంది. గాయస్, ఇప్పుడు వచ్చాం మనం లాంగ్జా. ఇక్కడ మనకి బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. లొకేషన్ మీకు చూపిస్తాను. ఇక్కడైతే మనం ఆల్మోస్ట్ ఒక 15,000 feet పైకి వచ్చేసాం. ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. బట్ లొకేషన్ అయితే సూపర్. వింటర్ స్పిటీ అడ్వెంచర్ అంటారు దీన్నే. యా యా, Oh, jag med det. హాయ్. ఇప్పుడు మనం బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. జనాలు చూడండి ఎలా కూర్చున్నారు. వెరీ నైస్. గైస్, దిస్ ఈజ్ ద వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్. ఇక్కడ చూడవచ్చు మీరు.
వెల్కమ్ టు హికిమ్, వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్. ఇక్కడ జనాలు చాలామంది పోస్ట్ కార్డ్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు పోస్ట్ బాక్స్లో వేద్దామని. ఇంత పైన పోస్ట్ ఆఫీస్ పెట్టారంటే అసలు మామూలు విషయం కాదు అది. అందరూ ఒక 5 to 10 కార్డ్స్ ఫిల్ చేసేస్తున్నారు వేసేద్దామని, వస్తుందని ఆస్తోని. చూద్దాం, నేను కూడా ట్రై చేస్తాను ఫిల్ చేయడానికి. ఇన్ కేస్ అయితే ఫిల్ చేస్తా, లేదా లేదు చూస్తా. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఎందుకంటే అక్కడ కార్డ్స్ తీసుకోవడానికి చాలా క్రౌడ్ ఉంది, జనాలు ఫుల్ పెట్టేసి ఉన్నారు. పక్కనే హిమాలయన్ బెల్ట్, ఫుల్ స్నో మౌంటైన్స్, దానిపైన పోస్ట్ ఆఫీస్. బాబా, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు ఇది. ఇప్పుడు నేను మీకు పోస్ట్ ఆఫీస్ లోపల కూడా కొద్దిగా చూపిస్తాను. भाई 100 रुपये देना. సో గైస్, చూశారు కదా, వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ హికిమ్ ఇది. అండ్ దీని తర్వాత మనం వెళ్ళేది లాస్ట్ కామిక్ విలేజ్. అది 15,000 feet హైట్లో ఉంది. సో ఇప్పుడు మనం కామిక్ విలేజ్ అయితే వెళ్తాం. దీని తర్వాత మా ఫ్రెండ్స్ ఇంకా ఫోటో షూట్స్ చేసుకుంటున్నారు పైన. సో కొంతమంది పోస్ట్ కార్డ్స్ కూడా రాస్తున్నారు. సో అది పని అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము కామిక్ విలేజ్ అయితే వెళ్తాం. దట్ ఈస్ ద లాస్ట్ విలేజ్. దాని తర్వాత మేము మళ్ళీ రిటర్న్ టు కాజా, మా స్టేకి వెళ్ళిపోతాం. మా స్టేకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ మేము డైరెక్ట్గా కాల్పాకి వెళ్ళిపోతాం. కాల్పా విలేజ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి డైరెక్ట్ ఢిల్లీ. అండ్ సో మనం మళ్ళీ కామిక్ విలేజ్లో కలుద్దాం. బాయ్ గాయస్. ఇప్పుడు మనం హికిమ్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకో సెకండ్ స్పాట్కి వచ్చాం. ఇది చిచామ్ బ్రిడ్జ్, వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. మీరు ఇక్కడ చూడండి లొకేషన్ అయితే ఎలా ఉందో బ్రిడ్జ్ది. ఇది వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్. అసలు ఇంత కొండపైన ఇంత పెద్ద బ్రిడ్జ్ కట్టారంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మీకు బ్రిడ్జ్ చూపిస్తాను చూడండి. చిచామ్ బ్రిడ్జ్. నేను ఇప్పుడు ఉన్నాను చిచామ్ బ్రిడ్జ్, ద వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్ మీద. మామూలుగా లేదు అసలు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా స్పిటి రావాల్సిందే. ఎక్స్పీరియన్స్ లైక్ నెవర్ బిఫోర్. చూస్తున్నారా మీరు బ్రిడ్జ్ ఎంత బాగుందో? ఎంత హైట్లో బ్రిడ్జ్ కట్టారంటే వావ్. అసలు బ్రిడ్జ్ కింద వ్యూ చూడండి ఎంత హైలో ఉంది, ఎంత పైన ఉందో బ్రిడ్జ్. అసలు కింద నుంచి అయితే నాకు వాటర్ సౌండ్స్ వస్తున్నాయి. మరి వాటర్ ఎక్కడుందో నాకు ఏం కనిపించట్లేదు, బట్ వాటర్ పడుతున్నట్టయితే సౌండ్స్ వస్తున్నాయి నాకు. ఇప్పుడు మనం కీమాన్ స్ట్రీట్కి వచ్చాం. That is the
Kaki Monastery. Wow, what a view. సో గైస్ ప్రజెంట్ మా డిన్నర్ కూడా అయిపోయింది. సో మేము అందరం పడుకోవడానికి రెడీ అయిపోయి మళ్ళీ రేపు మార్నింగ్ లేచి మేము ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. రేపు మార్నింగ్ లేచి ఇక్కడ నుంచి డైరెక్ట్ కాల్పా విలేజ్కి వెళ్తాం. కాల్పా విలేజ్ నుంచి డైరెక్ట్ మేము ఢిల్లీ వెళ్ళిపోతాం ఇంకా. సో ప్రజెంట్ ఇది డిన్నర్ కూడా అయిపోయింది మాది. ఈరోజు డిన్నర్లోని రైస్, రోటీ, దాల్ అండ్ పాపడ్స్ అండ్ మటర్ పన్నీర్ కర్రీ పెట్టారు. బాగున్నాయి. ఫుడ్ అయితే బాగుంది. ఫుడ్ ఇక్కడెక్కడ అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పడం లేదు. ఫుడ్ అయితే ప్రతి చోట చాలా బాగుంది. ఫుడ్ మంచిగా వండి పెడుతున్నారు. అండ్ ఈరోజు అయితే వచ్చేసి మేము ఆల్మోస్ట్ ఒక 4 places కవర్ చేసాం ఫుల్గా. మధ్యలో వ్లాగ్ చేస్తున్నప్పుడు నా మైక్ ఒకటి పాడైపోయింది. దానివల్ల నేను కొన్ని రికార్డ్ చేశాను కానీ వాయిస్ ఓవర్ అయితే రాలేదు దాంట్లోని. సో దానికి నేను మ్యూజిక్ ఏదో ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం మళ్ళీ రేపు వ్లాగ్లో కలుద్దాం. Good night guys. Please don't forget to like, share and subscribe. Thank you.